యేసు ప్రభువా, ఆదరణకర్త, పరిశుద్ధాత్మదేవ, ఈ ఆదివారం ప్రభా, విశ్రాంతి దినమున ప్రభా, కోటలో ఉండవలసిన నేను అస్వస్థత వలన ప్రభా పోలేక, మరి ఇదిగో తండ్రి నీ దాసుడు జాన్ బిల్ మరియాకు ఇచ్చినటువంటి సంఘములో చేరి ప్రభా మిమ్మల్ని ధ్యానించుటకు, మీ వాక్యమును పంచుకొనుటకు మీరు ఇచ్చిన సమయానికై వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఇందులో ఉన్న సత్యములను కొన్ని గ్రహించుకొనుటకు కావలసిన తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని, చెవి గలవాడు వినుగాక అన్న మాట ప్రకారం తండ్రి మేము చెప్తున్న నీ మాటలను విని వాటి ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మీరు బైబిల్ చూడకుండా చెప్పాలా? ఏం చెప్పాను చెప్పండి. ఏం చదువుకున్నాం మనం? ఏం చదువుకున్నాము? నేను జయించిన ప్రకారం, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని నిలిచేది. జయించటం అంటే ఏంటి అసలు? జయించటం అంటే ఏంటి? ఇద్దరు కుస్తీలు తెలుసు కదా మీకు. కుస్తీల్లో ఇద్దరు ఉంటారు. ఇద్దరు వచ్చి పోట్లాడతారు. పోట్లాడితే విజయం ఎవరికి వస్తుంది? జయించిన వానికి వస్తుంది. ఓడిపోయినోడు కూడా ఉంటాడు. ఓడిపోయినోడు లేకుండా విజయం అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను శిష్యుడు. ఎవరు శిష్యుల్లో? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి, తాను ప్రేమించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి. ఎవరు? యోహాను, పేతురు, యాకోబు. ఈ ముగ్గురిని ఎక్కువగా ప్రేమించాడు. అయితే ఈ యోహాను గారు పద్మాసు దీపములో పరవాసిగా ఉన్నాడు. పద్మాసు దీపం అంటే దీపము, దీపకల్పము అనేది ఉంటుంది. దీపం అంటే ఏంది? దీపకల్పం అంటే ఏంటి? అది తెలుసుకోవాలి. తెలుసుకున్నంత ఉత్తమం ఏది లేదు. ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి చెప్పింది కదా. తెలుసుకోవాలి. తెలుసుకొని మనం చాలా మంచిది, చాలా మేలు, మనకు చాలా మేలు. కాబట్టి దీపము, ద్వీపకల్పము. అయితే ఈయన ఏ పద్మాసు దీపములో ఉన్నాడు? దాని పేరు పద్మాసు. పద్మాసు ద్వీపములో ఉన్నాడు. చుట్టూరు సముద్రం ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఇక అతను తప్పించుకొని పోవడానికి వీల్లేదు. అతను సముద్రం నుంచి దాటి ఎటు రాలేడు. అటువంటి సమయంలో ఇతనికి ఒక దర్శనం వచ్చింది. ఆదివారం పూట ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ ఉండే సమయంలో అసలు ప్రకటన అంటే ఏంటి? దీని పేరు ప్రకటన గ్రంథం. ఇది ఎక్కడ రాశాడంటే పద్మాసు దీపంలో రాశాడు. ఈ ప్రకటన అనే దాన్ని ఎందుకు పేరు పెట్టారు? ప్రకటన ఎందుకు పేరు పెట్టారు? పేతురు పత్రిక అంటే పేతురు రాసిన పత్రిక కాబట్టి పేతురు పత్రిక 1, 2 పెట్టారు. తిమోతికి రాసిన పత్రిక కాబట్టి 1, 2 తిమోతి అని రాశారు. అట్లా ఈ ప్రకటన గ్రంథం అని పేరు పెట్టారు దీనికి. ఎందుకు పెట్టారు? ప్రకటన అంటే ఏంది? జరగబోయే విషయాన్ని గురించి చెప్పేదానిని ప్రకటన అంటారు. అవన్నీ తెలుసుకోవాలా. తెలుసుకుంటేనే మనకి బైబిల్ అర్థమవుతుంది. లేకపోతే బైబిల్ కష్టం. తర్వాత ఇప్పుడు ఈయన పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నాడు. పరవాసిగా అంటే ఒంటరిగా ఉన్నాడు, ఏకాంతంగా ఉన్నాడు పాపం. ఉంటే అప్పుడు ఇతనికి ఒక దర్శనం కలిగింది. ఈయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ పరలోకంలో
ఇతను కొన్ని దృశ్యాలను చూశాడు. చూసిన తర్వాత అన్నిటినీ రాశాడు. రాసి పెట్టమన్నాడు ప్రభు, రాసి పెట్టాడు. చివరిలో ఈ యొక్క మాటను మనం ధ్యానిస్తున్న మాటను, సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరికి ఏమన్నాడు? సంఘాలు. సంఘం అంటే మనకు కూడా చెప్పబడ్డది. సంఘం అంటే ఏంటి అసలు అర్థం? ఆయన శరీరం అని అర్థం. సంఘం అంటే ఆయన శరీరం అని అర్థం. మనం అందరం ఎవరెవరు ఏ కులస్తులమో ఎవరెవరమో ఆడ మగ తేడా లేకుండా వచ్చి కూర్చుంటాం దేవుని మాట్లాడటానికి. మనం అందరం ఒకే శరీరాన్ని గురించి వింటుంటాం. ఆ ఒక్క శరీరం ఏముద్ది? యేసు ప్రభు. యేసు ప్రభువులో మన అందరినీ దేవుడు ఉంచి సిలువ వేసి మనల్ని తిరిగి ఆయనతో పాటు పునరుద్ధానాలను చేశాడు. కాబట్టి మనం అందరం ఎవరికి సంబంధించిన వాళ్ళు? యేసు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు. యేసు ప్రభువుకు సంబంధించిన మనల్ని దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడో ఈ విషయాన్ని గురించి ఆ యోహాను గారికి దర్శనంలో కనపడినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను జయించి ఉన్న ప్రకారం జయించి ఎక్కడున్నాడు ఆయన? తండ్రి సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు. అదేవిధంగా ఆయనకొక్కడికే నా సింహాసనం అంటే ఏంటి అసలు? మీకు అర్థం అవడానికి కొన్ని విషయాలు మనం లోకల్గా చెప్పుకున్నాం. మొన్నటి వరకు మనకు 2 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు 4 పార్టీలు గెలిచారు కదా. మన సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గెలవక ముందు ఎక్కడున్నాడు? మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ సింహాసనం మీదకి వెళ్ళాడు? సీఎం సింహాసనం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు అధికారం అందరూ కూర్చోరు దాని మీద. అధికారాన్ని చూపిస్తుంది. ఆ సింహాసనం అధికారాన్ని చూపిస్తుంది, విలువను చూపిస్తుంది, ఘనతను చూపిస్తుంది. గొప్ప అధికారాన్ని కలిగినటువంటి సింహాసనం అది. మన నామినేషన్ ఇది అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ కూడా వెళ్ళినప్పుడు జగన్ ఆడ కూర్చున్నాడు? మామూలుగా ఎమ్మెల్యేలు కూర్చున్న స్థానంలో కూర్చున్నాడు. అంతకుముందు అతను మంచి సింహాసనం మీద కూర్చున్నాడు, సీఎం సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే సింహాసనం అంటే అధికారాన్ని చూపిస్తుంది, హోదాను చూపిస్తుంది, ఘనతను చూపిస్తుంది. కాబట్టి ఈయన ఎక్కడున్నాడు అంటే యేసు ప్రభు వారు తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన వరకే చెప్పటంలో ఆ మాట. ఆయన చెప్తున్నాడు ఏమని? నేను జయించి ఉన్న ప్రకారం జయించిన వాడిని నా కుడి పార్శ్వాన నా సింహాసనం మీద కూర్చొని పెడతాను. అంటే ఇప్పుడు తండ్రి యొక్క హోదాని కుమారుడికి ఇచ్చాడు, కుమారుడి యొక్క హోదాని ఆయన నమ్ముకున్న ప్రజలకు ఇచ్చాడు. ఆయన ఏం జయించాడు? మనల్ని ఏం జయించమని చెప్తున్నాడు. కొన్ని విషయాలు చదువుకున్నాం. లోకాసు వార్త 8వ అధ్యాయము చూడండి. 8 కదమ్మా, 4వ అధ్యాయము 1 నుండి 13 వరకు. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఏంది ఇది? యేసు ప్రభు బాప్తిసము పొందిన తర్వాత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. దేని చేత కొనిపోబడ్డాడు? ఆత్మ చేత కొనిపోబడ్డాడు. కొనిపోబడిన తర్వాత అక్కడ ఏం చేశాడు? అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడు. ఉపవాసం అంటే మనం చేసినట్టు ఉపవాసం కాదు. మనం ఏం చేస్తామంటే మంచినీళ్ళు తాగుతాం, మజ్జిగ తాగుతాం, కూల్ డ్రింక్స్ తాగుతాం, సాయంత్రం అయిన తర్వాత టిఫిన్ చేస్తాం కదా. ఇది మన ఉపవాసం. ఆయన 40 దినములు ఈ మంచినీళ్ళు కూడా ముట్టకుండా అట్లనే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు. ఆ మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన భక్త్ సింగ్ గారు అని పేరు విన్నారు కదా. ఆ భక్త్ సింగ్ గారు హైదరాబాద్ నుండి మద్రాసు వెళ్తుంటే ఆ మద్రాసు వెళ్ళేటప్పుడు
రిజర్వేషన్లో కొద్దిగా స్థలం చూసుకొని అక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మోకాళ్ళ మీద ఆ పైన బర్త్ మీద ఒక కుర్రవాడు పండుకొని ఉన్నాడు. ఆ కుర్రవాడు పండుకొని తొంగి చూశాడు. చూసేలకి ఈయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చేస్తూ ఉండే సమయంలో ఏం జరిగిందిరా అంటే ఆయన నిద్రపోయాడు. ఆ కుర్రాడు నిద్రపోయాడు. నిద్రపోయి ఇక మద్రాసుకి దగ్గరలో ఏ ఊరు తెలుసా మీకు? ఆ మద్రాసు దగ్గరలో ఊరికి వెళ్ళే లోపల ఈయనకి మెలకు వచ్చింది. కుర్రోడికి లేచి చూశాడు. చూసేలకు అట్లనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? హైదరాబాద్ నుంచి. అయిన తర్వాత సెంట్రల్ స్టేషన్ వచ్చింది. మద్రాసు సెంట్రల్ స్టేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత లేచి చూశాడు. చూసిన తర్వాత అట్నే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి మీరు అని అడిగాడు. చెప్పు, నా పేరు భగత్ సింగ్ గారండి, నేను హైదరాబాద్లో ఉంటాను, మాది పంజాబు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ కుర్రవాడు ప్రభువుని నమ్మాడు. ఎవరో తెలుసా మీకు? దినకరన్ గారు. చూడండి, దినకరన్ గారు ఎట్ట మారు మనసు పొందాడు. ఆ విధంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అంటే మనం కష్టపడి బాధపడి చేయటం కాదు. నీకు నిజంగా దేవుడు కావాలని ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు కదా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ జ్ఞానముతోనూ నీ తండ్రి అయిన దేవుడిని ప్రేమించాలి. అది ఆ పూర్ణ హృదయము ఆయన్ని ఆయన ప్రార్థన మొదలుపెట్టిన కానించి చూస్తూనే ఉన్నాడు. చూస్తా ఆయన ఏమయ్యాడు? చివరికి మారు మనసు పొంది ప్రపంచ ప్రసంగికుడైపోయాడు. అయిన తర్వాత ఆయన కూతుర్ని భలే ఎక్కువగా ప్రేమించేవాడు. ఒకరోజు ఒక ప్రార్థనకి బుక్ అయ్యాడు. బుక్ అయినప్పుడు కూతురు, దినకరన్ గారు, డ్రైవరు ముగ్గురు బయలుదేరి వెళ్తూ ఉంటే ఏం జరిగింది? మధ్యలోకి వెళ్ళిన తర్వాత, డాడీ మనం ఈరోజు ప్రార్థనకి వెళ్ళొద్దు డాడీ, మనం వేరే పని ఉంది, మనకి వేరే చోటకి వెళ్దామా అంది. అనగానే దేవుని మాటని లెక్క చేయకుండా కూతురు మాటని లెక్క చేసి వెళ్తూ ఉన్నారు. సరేనమ్మా, నీ మాట ప్రకారం వెళ్దామని చెప్పి అన్నాడు. అనగానే ఎదురుగా వచ్చే లారీ కొట్టేసింది. కొట్టేయటంతో అక్కడికక్కడే కూతురు చనిపోయింది. ఇతనికి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. డ్రైవర్ చచ్చిపోయాడు. అయితే ఇతను అడుగుతూ ఉన్నాడు, అమ్మ అయ్యా ఎట్టుంది మా పాప, ఎట్టుంది మా పాప. 3వ రోజు ఇతనికి స్పృహ వచ్చింది. కాన్షియస్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత బాగానే ఉందండి అని చెప్తున్నాడు. చచ్చిపోయింది అప్పటికి 3వ రోజున ఆమెను సమాధి కూడా చేసేసారు. చేసిన తర్వాత అప్పుడు ఈయనకి ఒక తలంపు వచ్చింది. నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, నా కూతుర్ని ఎందుకు ప్రేమించలేదు ప్రభువు అని చెప్పని ఏడుస్తా ప్రార్థన చేస్తా, ఇక నేను ఈ సేవను చెయ్యను అని చెప్పని నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకుంటే ప్రభు ఆ రూమ్లోకి వచ్చారు. వచ్చి దినకరన్ పిలిచారు. పిలవగానే ఎవరండి మీరు అని అడిగాడు. నేనేమో నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నేనే యేసుని అన్నాడు. అన్న తర్వాత అయితే నన్ను ఏం చేయమంటావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో ప్రేమించలేదో నీకే తెలుసు అన్నాడు. ఆ మాట ఎవరిని అడిగాడు చెప్పండి బైబిల్లో? పేతురుని అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రేమిస్తున్నాను. తర్వాత ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను నీకు తెలియదని ముమ్మారు అబద్ధం చెప్పకముందే కోడి కుయ్యదు అన్నాడు.
ఆ ప్రకారము ఈయన కూడా తన కూతురి మీద ఉన్న ప్రేమతోటి ఆ బాధలో అట్ట ప్రభువుని విడిచిపెట్టారు. విడిచిపెట్టినప్పుడు ప్రభువు అయితే నీ కూతుర్ని గురించి నువ్వు బాధపడుతున్నావా, అదే నీ కూతురు ఎక్కడుందో చూడు అని చెప్పని కూతుర్ని చూపించాడు. ఒక ఉద్యానవనంలో ఒక పూల సముదాయంలో ఆడుకుంటా కనపడింది. ఎంత సంతోషంగా ఉందంటే తండ్రితో ఉన్నప్పుడు ఉన్న సంతోషం కన్నా అమితమైన సంతోషంతో ఆనందిస్తూ ఉంది. అప్పుడు అడిగారు ప్రభు, ఈ కూతురిని గురించి నువ్వు బాధపడుతున్నావు, ఈ కూతురు ఎక్కడుందో చూడు అని చెప్పి చూపించి అక్కడి నుంచి ఆయన మంచం మీద నుంచి కాలు ఇరిగిపోయినా మంచం మీద నుంచి దిగి ఆయనకి నమస్కారం చేసి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి ఇక ప్రభువుని వెంబడించాడు. అయితే ఇప్పుడు మనము చదువుకున్న వాక్యంలోకి వెళ్దాం. ఆయన ఏం చెప్పారు? నేను జయించి ఉన్న ప్రకారం ఏం జయించాడు? ఏం జయించాడు యేసు ప్రభు? చెప్పండి. 40 దినాలు అరణ్యంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఉపవాసంతో ప్రార్థన చేశాడు. 40 దినాలు అయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఎవరు ఎదురొచ్చారు? వచ్చి ఏమనింది? 40 దినాల నుంచి నీళ్ళు తిండి లేకుండా ఆకలితో ఉన్నావు కదా, మరి నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అన్నది. అయితే ప్రభు ఏమిచ్చాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని వాక్యాన్ని కరెక్ట్గా చెప్పాలా, కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెవి గలవాడు వినుడుగా కానుంది కింద, చెవి గలవాడు వినుడుగా. చెవులు అందరికి ఉంటాయి, చెవులు లేనుడికి చెప్పాడా? చెవులు ఉండవాడికి చెప్పాడు. ఆ మాట ఎందుకు అన్నాడు? చెవులు ఉంటాయి కానీ వినరు, విన్నా దాన్ని గుర్తుపెట్టుకోరు. మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉంటారని ఒక సామెత ఉంది. అలా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలు, మనం ఈ లోక సంబంధమైన వాటి వారము కాము. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి దేవుని సంబంధంగా జీవించడానికి ఇష్టపడ్డాం. అయితే మన నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. అరే, అది చూసినటువంటి యోహానుకి చెప్తున్నాడు, యోహాను, నేనొక్కనే కాదు ఈ తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండేది, నాలాగా జయించిన వాడు కూడా నా కుడిపార్శ్వన. ఎవరు కుడిపార్శ్వన ఉన్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు. ఈయన కుడిపార్శ్వం అంటే తండ్రి కుడిపార్శ్వమే. తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు కనుక వాడు కూడా నాతో పాటు కూర్చుండనిత్తును అని చెప్పాను అన్నాడు. అయితే ఇప్పుడు జయించింది ఏం జయించాడు? సాతాను జయించాడు. సాతాను కొన్ని పేర్లు ఉన్నాయి, ఏంటండి చెప్పండి? అపవాది, అబద్ధికుడు, ఇంకా శోధకుడు, నేరాలు మోపేవాడు, వద్దన్న పనిని రేపేవాడు, చేయొద్దన్న పనిని మళ్ళీ మన చేత చేపించి మనల్ని పాపంలో దించుతాడు. అది. అయితే ఇప్పుడు ఆ మాట మన రాజుల గ్రంథంలో ఉంటుంది, అది నేను తీయటం మర్చిపోయాను. మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అది. తర్వాత ఇంకేమని అడిగింది? ఇదిగోయా రాజ్యాల ప్రపంచం మొత్తాన్ని చూపించి ఇదిగో నీ యొక్క రాజ్యాన్ని నీకు ఇస్తాను, నాదంతా నా చేతుల్లో ఉంది, నీకు కావాల్సింది ఇస్తాను అని చెప్పినప్పుడు ఏమన్నారు? సాతానా ఉంది కదా, చదవండి. తీశారు అసలు. యోహాను లోకా సువార్త 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు, 16 వచనాల వరకు అంత ఉంటుంది.
నా వశములో ఉంది, ఎవడు వాడి వశములో ఉంది. కాబట్టి దానిని అయితే ఆయన ఏమన్నారు, వాడేమన్నాడు, నువ్వు నా కాళ్ళకు కానీ మొక్కేవనుకో, నేను ఈ రాజ్యాన్ని అంతా నీ స్వాధీనం చేస్తాను. అయితే ఆ ప్రభు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యేసు ప్రభు సాతాను ఇద్దరు నిలబడి ఉన్నారు. నిలబడి ఒకరికొకరికి యుద్ధం జరుగుతుంది. అయితే మొట్టమొదటిది నేత్రాశ, శరీరేచ్ఛలు, జీవపు డంబం. ఈ మూడు ఎవరి వలన కలుగుతాయి? యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను పత్రిక అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములను కావు. మనం ఏ సంబంధులము? ముందు మనం లోక సంబంధులమే. ఎట్ట లోక సంబంధులమయ్యాము చెప్పండి? లోక సంబంధులమయ్యాము? ఆదాము అవ్వలో నుండి వచ్చాం కాబట్టి మనము లోక సంబంధులం. అయితే మనం ఇప్పుడు ఆత్మ సంబంధులం ఎట్టగా తీర్చబడ్డాము? యేసు ప్రభువులో దేవుని యొక్క కృప ద్వారా మనల్ని ఉంచి మనల్ని బయటికి తీశాడు, మనల్ని చంపేశాడు. ఎవరిలో? ఎట్ట చంపేశాడు? శిలువ మరణం ఆయనకి ఎందుకు వచ్చింది అసలు? శిలువ మరణం మరణించడానికి ఆయనకి ఏం పని? ఏదన్నా తప్పు చేసినోడికి శిక్ష పడుద్ది, తప్పు లేనోడికి శిక్ష ఎందుకు పడుద్ది? మరి ఆయన తప్పు లేనోడు నాలో పాపం ఉందని మీరు ఎవడైనా ఏలెత్తి చూపించగలడా అన్నాడు. అయ్యే తప్పు లేనటువంటి వాడికి శిక్ష ఎందుకు వచ్చింది? దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తానుసారమైన సంకల్పము ఆ విధంగా నెరవేరాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను. మనం పుట్టక మునుపు ఎక్కడున్నాం? భూమి మీద పుట్టక మునుపు ఏడున్నాం? జగత్తుకి పునాదులు వేయబడక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 జగత్తు పునాది వేయబడకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అసలు ఈ సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే ఇంత జ్ఞానం లేదులే. జ్ఞానం లేకుండా ముందు దేవుని మార్గంలోనే నడుస్తూ వచ్చాము. తర్వాత లోకంలోకి వెళ్ళిపోయి లోకం యొక్క కోరికల చొప్పున లోకం యొక్క ఆలోచనల చొప్పున నాస్తికుడిని అయినప్పుడు ఈ కొడవటువంటి కృపారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ సృష్టి మర్మాన్ని గురించినటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇక కంప్లీట్గా ఇక దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పిన ఒక నిర్ణయం వచ్చేసిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నా, ఏందిరా ఈ సృష్టి మాటతోటి కలుగుతాయి అంటమ్మా. ఇవన్నీ ఒక మాట చెబితే కలుగుతుందా? ఎంత విచిత్రంగా ఉంటుందంటే మన యొక్క 10 గ్రహాల యొక్క నిర్మాణం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది.
అసలు ఏ యాంగిల్లో ఉంటాయి, ఏ యాంగిల్లో తిరుగుతుంటాయి, ఒకదానికొకటి ఎంత దూరము, ఎంత ప్రణాళిక, ఎంత భద్రంగా చేశాడు. భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఏ విధంగా దేవుడు నిర్ణయం చొప్పున భూమిని ఏర్పాటు చేసి ఆదాము అవ్వని కాడి నుంచి కయ్యని ఏబేలును తీసేసుకొని అక్కడి నుంచి నోవాహుని తీసేసుకొని అబ్రహాం వచ్చిన తర్వాత ఆయన యొక్క సంకల్పాన్ని, అంటే ఇప్పుడు చదివారే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి అబ్రహాంను ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఎన్నుకొని యోహాను సువార్త 47 వచ్చిన 47 58 అమ్మా. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. అంటే యేసు ప్రభు యొక్క దినాన్ని చూడాలని అబ్రహాము ముందుగానే సంతోషించాడు. మొట్టమొదట సువార్త ఎవరికి చెప్పారమ్మా? మొట్టమొదట సువార్త ఎవరికి చెప్పారు? అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు, 100 సంవత్సరాలు సచ్చేసి సావడానికి సిద్ధంగా ఉన్నాడు. భార్య ఏమో గొడ్రాలైపోయి ఏ దేవుడు చెప్పిన మాటని తృణీకరించి నవ్వింది. అయితే అబ్రహాము నమ్మిన తర్వాత అయ్యా అప్పుడు యేసు ప్రభుని చూపించి, యేసు ప్రభువులో మనలందరినీ ఆయన సంతానంగా చూపించి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా, ఇసుక రేణువులను లెక్క పెట్టగలవా, ఇది నీ సంతానమని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఈ నా దినాన్ని చూడాలని అబ్రహాము మిగులు సంతోషించాను, ఆయన చూశాను సంతోషించాను అని అన్నాడు. హలో హలో ఎవరు? అమ్మ నేను ప్రార్థనలో ఉన్నానమ్మా, కొంచెంసేపు అయిన తర్వాత నేను చేస్తా. ఈ నంబర్కే చేయమంటారా? అదే బాగలేకపోతే కొద్దిగా బాగా అయింది, వచ్చి చర్చిలో మా కూతురోళ్ళు చర్చిలో ఉన్నానమ్మా. కాబట్టి మనము లోక సంబంధులం కాదు. లోకాన్ని జయించిన వాడు మనకన్నా ముందు యేసు ప్రభు జయించి ఎక్కడికి వెళ్ళాడు? అతను దేవుని యొక్క సింహాసనం మీద అధికారం కలిగినది సింహాసనం. కిరీటాలు కూడా ఉన్నాయి. ఏం కిరీటాలు చెప్పండి, ఒక్క పేరు చెప్పండి చూద్దాం. నీతి కిరీటం. ఆ నీతి కిరీటం ఎవరు చెప్పారు? నా కోసం ఉంచబడింది నీతి కిరీటం. పౌలు గారు లేకపోతే బైబిల్కి విలువే లేదమ్మా. జవహర్లాల్ నెహ్రూ గారు పండితుడు అంటే అర్థమైందంటే అన్ని గ్రంథాలు చదివినటువంటి వాడిని పండితుడు అంటాడు. బైబిల్ గ్రంథం